నమస్కారం అండి. మన ఛానల్కు స్వాగతం. మేము గోవాకి వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్ చేసామండి. అక్కడ షాపింగ్ మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియోని చేస్తున్నాను. మేమైతే మార్నింగ్ 7 o'clock అంతా గోవాకి రీచ్ అయ్యామండి. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి దగ్గరలో ఉన్న ఒక హోటల్లో టిఫిన్ అయితే తినేసామండి. ఎందుకంటే షాపింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఎనర్జీ అయితే అవసరం కదండి. ఇక్కడ టిఫిన్ కూడా బాగానే అనిపించిందండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి 2 స్కూటీస్. సో ఈ స్కూటీస్ మేము రెంట్కి తీసుకున్నామండి. ఇక్కడ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటానండి. గోవాలో మేము చేసిన షాపింగ్లో మేము ఫస్ట్ కొన్న వస్తువు ఏంటి అంటే హ్యాట్స్ అండి. ఎందుకంటే మార్నింగ్ 10:30కే అక్కడ ఫుల్ ఎండ అనిపించిందండి. చెమటలు కారిపోతున్నాయి. సో మనం బయటకు వెళ్ళాలంటే బైక్స్లో తిరగాలంటే కంపల్సరీ హ్యాట్స్ అవసరమని మాకు తెలిసింది. సో హోటల్కి ఎదురుగా ఉన్న షాప్స్లోనే మేము ఒక హ్యాట్స్ కొన్నామండి, తలా ఒక్కొక్కటి. సో ఆమెకి డబ్బులు ఇప్పుడే ఇచ్చామండి తీసుకొని. సో డైరెక్ట్గా కెమెరాని కూడా చూడలేకపోతున్నానండి నేనైతే. ఫుల్ ఎండ అనిపిస్తుంది. సో హ్యాట్స్ కొనిన తర్వాత కాసేపటికి మాకేమర్థమైందంటే మార్నింగ్ 10:30 నుంచి 3:30 వరకు గోవాలో షాపింగ్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడున్న సన్కి మనం భరించలేము. ముఖ్యంగా సమ్మర్లో మాత్రం అస్సలు వెళ్ళకండి. సో తర్వాత మేము ఆఫ్టర్ 4:30 మేము బయటకు వెళ్ళామండి షాపింగ్ చేయడానికి. సో ఈ మధ్యలో వేరే చోటుకు వెళ్ళి అక్కడ స్టే చేసాము. సో ఆఫ్టర్ 4:30 మేము షాపింగ్కి వచ్చామండి. చూడండి ఇక్కడ ఒక షాప్ ఉంది. చాలా వెరైటీ కీ చైన్స్, డెకరేటివ్ ఐటమ్స్, స్కార్ఫ్స్, ఇట్లా చాలా జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయండి. ఇది వచ్చేసి బాగా బీచ్కి దగ్గరలో ఉన్న మెయిన్ రోడ్లోనే ఉన్నాయండి. ఇలాంటివి చాలా ఉన్నాయి. అందులో మీకు ఒకటి చూపిస్తున్నాను నేను. ఇక్కడ 20 రూపీస్, 50 రూపీస్, 60 రూపీస్, 100 రూపీస్ ఇలా అన్ని రకాలుగా పెట్టారు. చూడండి అక్కడ చిన్న బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇట్లా ఎదురుగా కొంచెం బార్గెన్ చేస్తే తక్కువకే ఇస్తారండి. మొదట్లో అయితే వాళ్ళ రేట్ ఎక్కువ చెప్తారు, కానీ చాలా డెకరేటివ్ ఐటమ్స్ అయితే మనకు చాలా దొరుకుతాయండి ఇక్కడ. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇవన్నీ స్టోన్స్ అండి. బీచ్ల్లో దొరికిన స్టోన్స్ రకరకాలన్నీ డివైడ్ చేసి పెడతారు. సో మనం డైరెక్ట్గా తీసుకొని మనం కావాల్సిన జ్యువెలరీ మనమేదైనా మనకు చేతనైతే చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ చేసినవి కూడా దొరుకుతాయి. చూడండి ఇక్కడ స్టోన్స్ ఏమేమి ఉంటాయి, దానివల్ల యూసేజ్ ఏంటి అన్నీ ఇక్కడ రాసుంది. సో ఇవన్నీ బ్రాస్లెట్స్ దొరుకుతాయి స్టోన్స్తో తయారు చేసినవి, నెక్లెస్లు దొరుకుతాయి, ఇయర్ రింగ్స్ ఇలా అన్ని రకాలుగా చేసి పెట్టింటారండి. ఆ స్టోన్ ఏంటి, దానివల్ల బెనిఫిట్ ఏంటో కూడా అక్కడ రాసుంటారండి. సో మీకు కనుక నచ్చితే కనుక మీరు ఇది పర్చేస్ చేయొచ్చు, కానీ రేట్ మాత్రం కొంచెం ఎక్కువే చెప్తారండి. సో మనం బార్గెన్ చేయాలి. నేనైతే 800ది 400కి తీసుకున్నానండి ఒక బ్రాస్లెట్ని. సో మీరే అర్థం చేసుకోవచ్చు మనం ఎలా బార్గెన్ చేయాలి అనేది, ఎంతవరకు వాళ్ళు తగ్గచ్చు అనేది మనం కంపేర్ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ పిరమిడ్స్, ఇవన్నీ బుద్ధుడి విగ్రహాలు. సో రకరకాలు, ఒక్కొక్క స్టోను ఒక్కొక్క దాంతో గుడ్ లక్ స్టోన్స్, రోజ్ క్వార్ట్జ్, సో హీలింగ్ స్టోన్స్ అంట. సో రకరకాలు ఉంటాయండి. మనం చదివి నిదానంగా నచ్చితే తీసుకోవచ్చు. బట్ బార్గెన్ మాత్రం కంపల్సరీ. ఎంత పెడితే అంత పెట్టి కొంటే మాత్రం మనం లాస్ అయిపోతామండి. క్రిస్టల్స్ చూడండి ఇక్కడ అన్నీ రకరకాలు ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయండి. సో షాపింగ్ మాత్రం ఆఫ్టర్ 4:30నే చేయండి. ముఖ్యంగా సమ్మర్లో మాత్రం రావద్దు. ఈ 2 పాయింట్లు మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇదే లైన్లో ఇలాంటి షాప్సే చాలా ఉన్నాయండి. ఇంకా వేరే షాప్స్ కూడా ఉన్నాయి. ఈ షాపింగ్ తర్వాత మేము రూమ్కి వెళ్ళి బీచ్ డ్రెస్సెస్ వేసుకొని బీచ్కి వెళ్ళామండి. ఎందుకంటే మామూలు మంచి డ్రెస్సెస్ వేసుకెళ్తే మన డ్రెస్సెస్ అన్నీ పాడైపోతాయి, ఇసుక అంతా వెళ్ళేసి. సో డ్రెస్ చేంజ్ చేసుకొని బీచ్కి వెళ్ళామండి. అంతా అయిపోయేసరికి నైట్ అయిపోయింది. సో బయటకు వచ్చిన తర్వాత మనకి వెంటనే ఒక లైన్ కనిపిస్తుందండి. మార్నింగ్ వచ్చింది కూడా ఇదే లైన్లోనే, బట్ మార్నింగ్ వచ్చినప్పటికీ ఇప్పటికీ డిఫరెంట్ చాలా ఉంటుందండి. మార్నింగ్ చాలా సైలెంట్గా ఉంటుంది, బట్ నైట్ మేము బయటకు వచ్చేసరికి ఈ లైన్లోనైనా వచ్చాం మేము అనిపించింది. అంత డిఫరెంట్గా ఉంది. చూడండి ఇక్కడ ఫుల్ లైటింగ్, ఫుల్ మ్యూజిక్,
ఫుల్ బిజీ, అసలు కంపేర్ చేసుకోలేము మార్నింగ్ టైంకి నైట్ టైంకి. ఇది వచ్చేసి టీటో లైన్ అంటారండి. చూడండి ఇక్కడ చాలా బిజీగా ఉంటుంది, ఫుల్ వెస్టర్న్ కల్చర్ చూడొచ్చండి ఇక్కడ మనము. సో ఈ టీటో లైన్ మాత్రం కంపల్సరీగా విజిట్ చేయాల్సింది, దట్టు నైట్ టైం ఖచ్చితంగా విజిట్ చేయాలండి. మార్నింగ్ ఏమనిపించదు, బట్ నైట్ టైం అయితే కంపల్సరీ విజిట్ చేయాలి. సో మీరు లైవ్గా చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారండి నిజంగా. ఇది చిన్న లైన్ కాదండి, చాలా పొడవు ఉంటుంది. లైన్ వచ్చేసి బార్స్, రెస్టారెంట్స్, క్లాత్స్ షాపింగ్ చేయొచ్చు. నెక్స్ట్ డెకరేటివ్ ఐటమ్స్, ముఖ్యంగా ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ తీసుకోవచ్చు. కాకపోతే మీరు మాత్రం బార్గెన్ చేయాల్సి వస్తుంది. బట్ ఈ లైన్లో అయితే మేము ఎక్కువ షాపింగ్ చేయలేదండి ఇట్లా డెకరేటివ్ ఐటమ్స్, ఎందుకంటే ఒక్కొక్కటి చాలా కాస్ట్ చెప్పేస్తారు. చూడండి ఇక్కడ వచ్చేసి ఏదో చిన్న సైన్ ఎగ్జిబిషన్ అని చెప్పి లోపలికి వచ్చాము. చూస్తే ఇక్కడ మీరు గమనించుంటారు టర్కిష్ ట్విస్ట్ ఐస్ క్రీమ్ది, చాలా వీడియోస్లో యూట్యూబ్లో చూసింటారు. సో ఇతను ఒకటే అనుకున్నాం యాక్చువల్గా, కానీ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇలాంటివి చాలామంది ఉన్నారండి, ప్రతి చోట బిజీగానే ఉన్నారు. సో ఇది కాసేపు ఎంటర్టైన్ అవ్వచ్చండి ఇక్కడ. మేమైతే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాము, ఇలానే వీడియో కూడా తీసుకొని అప్లోడ్ చేశాను. తర్వాత ఈ ఐస్ క్రీమ్ కాస్ట్ ఎంత అని అంటే 400 తీసుకున్నాడండి ఆయన, సింగిల్ కోన్ విత్ ఐస్ క్రీమ్ స్కూప్ కంతే. యాక్చువల్గా ఇది ఎంత ఉంటుందండి, ఒక 50 రూపీస్ 60 రూపీస్ ఉంటుంది, చాలా కాస్ట్లీ అండి. తర్వాత వచ్చేసి ఇది కూడా అండి, మనం బయట ఇంతకుముందు చూసాం కదా, అలాంటివి ఇక్కడ కూడా ఉన్నాయండి. అంతా బీచెస్లో వచ్చిన వాటితో చేస్తారే. ఇలాంటి డెకరేట్ ఐటమ్స్ అయితే మనం బాగా కొనుక్కోవచ్చు అండి. ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. మన ఓపిక అండి, ఇంకా మేము చాలా స్కిప్ చేసాము, ఎందుకంటే అన్నీ చూడలేం కదండి. చూడండి ఒక్కొక్క ఐస్ క్రీమ్ 400, మేము 2 ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము రేట్ తెలియకుండా. సో తర్వాత అర్థమైంది, షాక్ అయిపోయానండి నేనైతే. 800 పడింది ఆ 2 కోన్ ఐస్ క్రీమ్స్కి. మన సైడ్ చాలా తక్కువ ఉంటుంది కదండి. సో బిఫోర్ ఏదైనా కొనే ముందర అడగడం మంచి పద్ధతి అని అర్థమైంది. ఎగ్జైట్మెంట్లో కొనేసాం యాక్చువల్గా. సో చూడండి ఇలాంటివి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి బాగా జ్యువెలరీ ఐటమ్స్ బాగా డిఫరెంట్గా కొనుక్కోవచ్చు అండి. ఇక్కడ పర్సెస్ చూడండి, ఇక్కడ టర్కిష్ ట్విస్ట్ ఉంది కదా, బయటికి వెళ్తే ఇలాంటివి చాలా ఉన్నాయండి. నేనైతే షాక్ అయ్యాను అసలు యాక్చువల్గా, ప్రతి చోట బిజీగానే ఉన్నారు మళ్ళీ. బట్ ఇక్కడైతే అన్నీ ట్రెడిషనల్గా అయితే ఏం దొరకవండి, అన్నీ ఫారినర్స్కి రిలేటెడ్గానే దొరుకుతాయి. స్కర్ట్స్ కానీ, బీచ్ డ్రెస్సెస్ కానీ, స్కార్ఫ్స్ కానీ, ఇలాంటివన్నీ ఆ టైప్ ఆఫ్ క్లాతింగ్ దొరుకుతుందండి ఇక్కడ. ఈ టీటోస్ లైన్లో మెయిన్గా టర్కిష్ ఐస్ క్రీమ్తో పాటుగా టాటోస్ ఫేమస్ అండి. నెక్స్ట్ క్లాతింగ్ ఫేమస్, డెకరేటివ్ ఐటమ్ ఫేమస్. ఇక్కడ గోవా ట్రిప్ అడ్వైజర్ కూడా ఉంటారండి. సో అన్నీ ఏమేమి కావాలో అన్నీ ఇక్కడ కనుక్కొని వెళ్ళొచ్చు. ఇదే టీటో లైన్లో మనకి ఫుడ్ కార్నర్స్ అవైలబిలిటీలో ఉంటాయి. షాపింగ్ ఏది కావాలన్నా దొరుకుతుంది. నెక్స్ట్ బార్స్, రెస్టారెంట్స్ తెలుసా అండి, ఇక్కడ బీచ్ కూడా 1+1 ఆఫర్ ఇలా అమ్మేస్తుంటారండి. ఇక్కడ బ్యూటీ పార్లర్లు ఉంటాయి, మెన్స్కి ఉంటాయి, లేడీస్కి. సో టాటోస్, ఇలా ఏ కంఫర్ట్ మీకు కావాలన్నా ఈ లైన్లో దొరుకుతుందండి. ఫుడ్కి ప్రాబ్లం లేదు. అండ్ ఇంకా ఇక్కడ రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. సో మీకు ఏది కావాలన్నా ఈ లైన్లో దొరికేస్తుందండి. గోవాలో బాగా బీచ్ బయట ఉన్న టీటోస్ లైన్లో ఏదైనా దొరికేస్తుంది. ఏ కంఫర్ట్ అయినా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ఇక్కడ సీ ఫుడ్ అవైలబిలిటీ. సో మీకు ఇది మాత్రం కంపల్సరీ మిస్ అయితే కాదండి, దట్ టు నైట్ టైమ్స్. సో ఇక్కడ చూడండి, డోంట్ కిల్ మై వైబ్ అని రాసింది. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, కాక్టైల్స్, బీర్స్ అన్నీ కూడా 1+1 ఆఫర్ ఉందండి ఇక్కడ. సో ఎవరికైనా అలవాటు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇక్కడంతా ఫుల్ వెస్ట్రన్ కల్చర్ మీరు చూడొచ్చండి. జనరల్గా మనము సినిమాలో ఉన్న సాంగ్స్లో చూస్తుంటాము ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ని, ఆ టైప్ ఆఫ్ కల్చర్ని. బట్ మనం ఇక్కడ గోవాలో ఉన్న టీటో లైన్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. కావాలంటే మీకు ఒక యాక్చువల్ వీడియోని చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి.
వీడియోలో ముఖ్యంగా మనం టీటోస్ లైన్లో ఉన్న షాపింగ్ గురించి చూసాం కదండి. నెక్స్ట్ కమింగ్ వీడియోలో ద మోస్ట్ పాపులర్ మార్కెట్ ఇన్ ద గోవా, దట్ ఈస్ పంజిమ్ మార్కెట్, అది కూడా చూసేద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.